హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో AWS అనే కోర్స్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, సో వెరీ బేసిక్ దగ్గర నుండి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దగ్గర నుండి స్టార్ట్ చేస్తూ ఇంకా ప్రతి కాన్సెప్ట్ కూడా AWS అంటే ఏంటి, ఓకే, అందులో ఉండే ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవడం. సో ఇలా ఫస్ట్ మనం మన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనం సర్టిఫికేషన్స్ కోసం కూడా మాట్లాడదాం. సో ఇక్కడ సర్టిఫికేషన్ అంటే మన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాదనమాట. ఓకే, సో మనం కోర్స్ కంప్లీట్ చేస్తే ఇచ్చే సర్టిఫికేట్ని అది నార్మల్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటాం. అలా కాకుండా సర్టిఫికేషన్, సో సర్టిఫికేషన్కి చాలా వాల్యూ ఉంటుంది అండ్ అది ఫ్రీ కూడా కాదు. ఓకే, సో ఎవరైతే ఈ ఎగ్జామ్ని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి మనం మనీ పే చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో $100 అట్లా దాని యొక్క ఫీజు ఉంటుంది. అది పే చేసి మనం ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి దాన్ని మనం క్లియర్ చేస్తేనే అప్పుడే మనకి ఆ సర్టిఫికేషన్ అన్నది ఓకే, సో క్లియర్ చేసిన వాళ్ళం అవుతాము. సో అది మనకి చాలా చాలా వాల్యూ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో అలాంటి సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మాట్లాడుతూ సో వాటి యొక్క ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన కోర్స్ మనం నేర్చుకున్నది ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నామో మనకి ఒక రివ్యూ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ కాన్సెప్ట్స్లో ఎక్కడ ఏదైనా టాపిక్ మిస్ అయినట్టున్నా కూడా ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం ద్వారా వాటిని కూడా క్లియర్ చేస్తూ ఫుల్ ప్లెజ్డ్గా కోర్స్ నేర్చుకున్న వాళ్ళం అవుతాము. దానితో పాటు మీరందరూ కూడా సర్టిఫికేషన్ చేయటానికి సరిపడా నాలెడ్జ్తో మీరు బయటకు వెళ్తారు. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ క్లాస్ నుండి మనం కోర్సులోకి ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇంకా హ్యాపీ లెర్నింగ్ అండి. థ్యాంక్ యూ.